హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 అతి త్వరలో జరగబోతుంది. దీనిలో సన్ రైజర్స్ హైదరాబాద్కి అత్యంత ముఖ్యమైన పొజిషన్ ఓపెనర్స్. సో ప్రతి టీంలో ఓపెనర్స్ ఎంతో కొంత సక్సెస్ అయ్యారు, ఎస్ఆర్హెచ్లో తప్పించి. సో ఈసారి అందుకోసమే ఓపెనర్స్ మీద గట్టి దృష్టి పెట్టింది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. అండ్ కోచ్ కూడా ఒక మంచి ఓపెనర్ ట్రావిస్ హెడ్ను కొన్నారు. అండ్ అదేవిధంగా ఎవరు ఉండబోతున్నారు ఓపెనర్ చూసే ముందైతే మీరు వీడియో చూశాక ఎవరు ఓపెనర్స్ ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ ప్రతి చిన్న అప్డేట్, ప్రాక్టీస్ సెషన్ మొదలైనవన్నీ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ ఎస్ఆర్హెచ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐపీఎల్ మీద కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ కోసం చాలా తీవ్రంగా ఎదురు చూస్తున్నారు చాలా రోజుల నుంచి. సో అందుకోసం ట్రావిస్ హెడ్ను కొన్నారు. కానీ ట్రావిస్ హెడ్ను ఉంచుకుంటే ఓవర్సీస్ ప్లేయర్స్ నలుగురే ఉండాలి, అదొక సమస్య అవుతుంది ప్రజెంట్గా. దానికి ఏం చేస్తారు అనేది చాలా ఉత్కంఠగా ఉంది. అండ్ మనం చూస్తే ట్రావిస్ హెడ్ అండ్ మయాంక్ అగర్వాల్ దాదాపు ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ట్రావిస్ హెడ్ని కనుక ఓవర్సీస్ ప్లేయర్స్లో తీసుకుందాం అనుకుంటే ఇది చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ చాలా ఎక్స్ప్లోజివ్ ఉంటుంది, రెండు కలిసి ఉంటాయి ఇదని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక పార్ట్నర్షిప్, ఒకవేళ ట్రావిస్ హెడ్ని పక్కన పెడదాం, ఫారిన్ ప్లేయర్స్లో వనిందు హసరంగాన్ని తీసుకుందాం అనుకున్నట్లయితే మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ, ఇది ఎప్పట్లానే మళ్ళీ ఇంతకుముందు టోర్నమెంట్లో ఎలా ఆడారో పోయిన సీజన్లో అలానే ఉండబోతుంది. సో వీళ్ళు దాని నుంచి మారారా లేకుంటే లేదా అనేది మనకు స్టార్ట్ అవుతూనే తెలుస్తుంది. కానీ ఇది కొత్తదైతే ఏం కాదు, దీన్ని కూడా మ్యాక్సిమం 50% ఛాన్సెస్ దీనికి ఉన్నాయి. ఎందుకంటే ట్రావిస్ హెడ్ని ఓవర్సీస్ ప్లేయర్స్లో తీసుకునే అవకాశాలు తక్కువ. అండ్ నెక్స్ట్ ఇంకొక పార్ట్నర్షిప్ ఉంది, అన్మోల్ ప్రీత్ సింగ్ అండ్ ట్రావిస్ హెడ్. అన్మోల్ ప్రీత్ సింగ్ అయితే చాలా అద్భుతంగా ఆడాడు రంజీ ట్రోఫీలో, సెంచరీస్ మీద సెంచరీస్ కొట్టాడు. చాలా పోయిన సీజన్లో కూడా మనం చూసాం. నిజం చెప్పాలంటే మయాంక్ అండ్ అభిషేక్ అంటే బాగా ఆడాడు. సో ఇతడు ట్రావిస్ హెడ్ వస్తే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఇదని చెప్పుకోవచ్చు. ఆర్ ఇంకో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ చూడాలనుకుంటే అన్మోల్ ప్రీత్ సింగ్ అండ్ అభిషేక్ శర్మ, ఒకవేళ మయాంక్ అగర్వాల్ ఫెయిల్ అయితే. సో ఎందుకంటే మనకు తెలుసు 2-3 మ్యాచ్లు ఫెయిల్ కాగానే మార్చేసే అవకాశాలు ఉన్నాయి సార్. ఎస్ఆర్హెచ్లో చాలా ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఎవరి ప్లేస్ పర్మనెంట్ కాదు. సో ఈ విధంగా ఒక 4 పార్ట్నర్షిప్లు అయితే కనిపిస్తున్నాయి. ఒక ట్రావిస్ హెడ్ మయాంక్ అగర్వాల్ అభిషేక్ శర్మ, అన్మోల్ ప్రీత్ సింగ్ ట్రావిస్ హెడ్, అన్మోల్ ప్రీత్ సింగ్ అండ్ అభిషేక్ శర్మ. సో ఈ 4 ఎవరు ఓపెనర్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ట్రావిస్ హెడ్ని తీసుకుంటే మాత్రం ఓవర్సీస్ ప్లేయర్స్లో ఒకరు కట్ అవుతారు. అది మాత్రం ఇక్కడ ట్రావిస్ హెడ్కి టీంలో ప్లేస్ లేకపోవడానికి కారణం కావచ్చు బహుశా.